Hi comrades, this is NSSR, High Court of AP and Trial Courts, Advocate Nakka Shivashankar మిత్రులారా, సుప్రీంకోర్టు ఏదైతే మనకి ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్చువల్ అఫెన్సెస్ అంటే పోక్సో యాక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక తీర్పునివ్వడం జరిగింది ఒక కేసులో భాగంగా. అంటే ఏదైతే ఒక సెక్షన్ 6ని ఎప్పుడైతే అమెండ్ చేశారో, అంటే దీని గురించి డీప్గా చెప్పడం పెద్ద నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఇది చిల్డ్రన్స్ మీద జరిగేటటువంటి అఫెన్సెస్ కాబట్టి వాటిని మనం ఎట్టి పరిస్థితుల్లో టాలరేట్ చేసేది లేదు. సో ఫాల్స్ కేసెస్ అనేవి కొన్ని ఉంటాయి, ఇవి వేరే విషయం. చిన్నపిల్లల విషయంలో ఫాల్స్ కేసెస్ జరగవు, కానీ పెద్దవాళ్ళు పెట్టేవి ఫాల్స్ కేసెస్ కింద ఉంటున్నాయి మోస్ట్లీ. సో అయితే ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ ఏదైతే ఉందో మనకి దీనికి సంబంధించి సెక్షన్ 6ని అమెండ్ చేసినప్పుడు ఆ అమెండ్మెంట్ ఎప్పుడు వచ్చిందంటే మనకి యాక్చువల్లీ మనకి అమెండ్మెంట్ వచ్చిన డేట్ వచ్చి అమెండ్మెంట్ అనేది మనకి ఎప్పుడు వచ్చిందంటే అమెండ్మెంట్ డేట్ వచ్చి మనకి May 20. ఇన్సిడెంట్ అనేది ఈ కేసులో భాగంగా ఇన్సిడెంట్ అనేది ఎప్పుడు జరిగిందంటే May 20, 2019లో ఇన్సిడెంట్ జరిగింది ఈ కేసుకి సంబంధించి. అయితే ఈ సెక్షన్ 6 అనేది ఎప్పుడు అమెండ్మెంట్ జరిగిందంటే August 16, 2019. అంటే ఎనాక్ట్మెంట్ ఆఫ్ ది అమెండ్మెంట్ అనేది ఎప్పుడు జరిగిందంటే ఆఫ్టర్ ది ఇన్సిడెంట్ జరిగింది. May 20th, 2019 ఇన్సిడెంట్ జరిగితే సెక్షన్ 6 అనేది ఎనాక్ట్మెంట్ ఎప్పుడు జరిగిందంటే August 16, 2019 జరిగింది. అయితే పనిష్మెంట్ ఇచ్చినప్పుడు ఎక్యూజ్డ్కి ఖచ్చితంగా పనిష్మెంట్ ఇచ్చి తీరాలి, అది కూడా పాపం చాలా చిన్న పాపం మీద జరిగినటువంటి అఫెన్స్ ఇది. సో ఆ పనిష్మెంట్ ఇచ్చినప్పుడు ఏం చేశారంటే వారు ఆ కన్సర్న్ ట్రయల్ కోర్ట్ జడ్జ్ వారు ఏం చేశారంటే ఏదైతే ఆఫ్టర్ ఎనాక్ట్మెంట్ జరిగినటువంటి సెక్షన్ అమెండ్మెంట్ బట్టి జరిగినటువంటి దాన్ని బేస్ చేసుకుని వారు పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. సో అది కొంచెం ఆ యొక్క అమెండ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ అఫెన్సెస్ని అరికట్టడానికి. అయితే ఇప్పుడు మనకి ఏదైతే సుప్రీంకోర్టుకి కేసు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఏం జరిగిందంటే ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఆ ఎనాక్ట్మెంట్ అనేది రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ కాదు అని చెప్పి ఇందులో క్లియర్ కట్గా వారి తీర్పు చెప్పినటువంటి విధానంలో మనకు అర్థమవుతుంది. అంటే రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఆఫ్ అప్లికేషన్ ఎన్హాన్స్డ్ పనిష్మెంట్ వైలేట్స్ ఆర్టికల్ 20 క్లాజ్ 1 సుప్రీంకోర్టు మోడిఫైడ్ సెంటెన్స్ ఇన్ పోక్సో యాక్ట్ కేసు అని చెప్పడం జరిగింది. అంటే ఏంటంటే ఏదైతే ఇన్సిడెంట్ తర్వాత ఎనాక్ట్మెంట్ అయింది కాబట్టి ఆ ఎనాక్ట్మెంట్ అప్లై కాదు. ఇన్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎనాక్ట్మెంట్ జరిగింది కాబట్టి ఆ సెక్షన్ 6 అనేది అది అప్లై కాదు. మీరు ప్రాస్పెక్టివ్ ఆ ఎనాక్ట్మెంట్ జరిగిన తర్వాత నుండి జరిగినటువంటి అఫెన్సెస్కి సంబంధించి మాత్రమే అది అప్లై అవుతుంది అన్నది ఈ యొక్క తీర్పులో భాగంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఆ పనిష్మెంట్ అనేది ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్లో వర్క్ చేస్తుంది తప్ప రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్లోకి తీసుకువెళ్ళి దాన్ని అప్లై చేయడం అనేది కుదరదని చెప్పి సుప్రీంకోర్టు వారి యొక్క తీర్పులో భాగంగా చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ NSSR. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9885590959.